హాయ్ అండి, నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీస్ ఇలైట్. ఈరోజు నేను సొరకాయతో 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి సొరకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకొని ఇలా క్లీన్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి 2 కప్స్ వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని కట్ చేసి వేసుకోండి. సొరకాయ వేసుకున్నాం కాబట్టి టొమాటోస్ తగ్గించి వేసుకోండి. 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు వేగనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. ఇలా ఒకసారి కదుపుకున్నాక మూత పెట్టేసుకొని వేగనివ్వండి. ఇలా 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి. ఇలా కంప్లీట్గా అన్నీ చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేగినవన్నీ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇలా అన్నీ ఒక మిక్సీ జార్లో వేసాక 10 ml వరకు వాటర్ వేసి కోర్సుగా బ్లెండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని 2 రెబ్బల కరివేపాకు వేసి ఒకసారి కదుపుకొని వేగనివ్వండి. ఇలా వేగాక మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న సొరకాయ చట్నీ ఉంది కదండి, అది వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు వేయించుకోండి. అంతే అండి, ఇంత సింపుల్గా మీరు కూడా సొరకాయ చట్నీ చేసుకోవచ్చు. ఇది దోశలోకి, వేడి వేడి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సొరకాయతో చెక్కలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా క్రిస్పీగా మంచి కలర్తో మీకు కూడా రావాలంటే నేను చెప్పే టిప్స్ని, కొలతల్ని చక్కగా పాటించండి. మీకు కూడా ఇంత చక్కగా వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేసి వాటర్ వేసి 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. ఇక్కడ నేను 1 కేజీ సొరకాయ తీసుకున్నానండి. ఇలా ఎండ్స్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్రేటర్ తీసుకొని ఇలా ఒక్కొక్క ముక్క తురుము పట్టి పెట్టుకోండి. మీరు ఇలా తురుముకుంటున్నప్పుడు లోపల వైట్ పార్ట్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసేసి సీడ్స్ కూడా రిమూవ్ చేసేయండి. పైన గ్రీన్ పార్ట్ వరకే సన్నగా తురిమి పెట్టుకోండి. ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అదే కప్పుతో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇవి నేను మరపట్టించిన బిందండి. రేషన్ బియ్యం ఉన్నాయి కదండి, అవి కడిగి ఎండలో ఆరపోసుకొని మరపట్టించానండి. మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసి
మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ వేయకుండా మిక్స్ చేస్తున్నానండి. నాకు సొరకాయలో ఉండే వాటరే సరిపోయాయి. మీకు కానీ గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అదే మీకు పిండి లూజ్ అయిందంటే కొంచెం బియ్యపిండి వేసి కలుపుకోండి. ఇలా కలుపుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా ఒక ముద్దలా ఫామ్ చేసి పెట్టుకోండి. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆలోపు ఇక్కడ ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి పిండిని నీట్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ నీట్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకొని నీళ్ళల్లో ముంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఇలా ఒక బండ మీద పరుచుకొని మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఫ్లాట్గా నేను చూపిస్తున్నట్లుగా ఒత్తుకోండి. ఇలా అన్నీ ఒత్తేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం వేసి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో. ఇక్కడ చూడండి నురగ వస్తుంది కదా, ఆయిల్ హీట్ అయినట్లే. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో రిలీజ్ చేసుకోండి. ఇలా అన్నీ ఆయిల్లో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ తిరగవేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించకండి, అలానే హై ఫ్లేమ్లో కూడా పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది, సరిగ్గా వేగవు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే నెక్స్ట్ వాయి కూడా వేసుకోండి. ఇలా అంతా పిండి అయిపోయే వరకు వేసుకొని అన్నీ ఫ్రై చేసి టిష్యూ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. సొరకాయ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. ఇలాగా సొరకాయ తినని వాళ్ళకి ఇలా సొరకాయ చెక్కలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.